ఇక్కడ టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ చాయిస్ అనేది 35,80,35,28,598 కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్దిగా 5,67,000 మిగిలారు వాళ్ళు కొద్దిగా. కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ విస్కీ అని 21,07,527 ఉంటే జీరో అయిపోయారు. ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ అది చూస్తే 20 లక్షలు ఉండేది 7కి వచ్చారు. మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకో పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో జీరో ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ నేను చెప్పాను, భూమ్ అని అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో తీసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్ని పెట్టి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సి డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు 18-19లో ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19లో ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి జీరో అయిపోయినాయి, చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి 12 లక్షలు ఇమారీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగి అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ అని, ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు, దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు, 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జీవో నెంబర్ 30/9/2019 కేటగిరీ వారుగా అక్కడ పెట్టారు. మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్ 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40, 80, 80, 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250, 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్. 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20, 40, 40, 80, 80, 160, 160, 320, 240, 480, 480, 960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేయడు ఈ పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం, మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ
డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్, ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి, ఇంకో ప్రొడక్షన్ కానీ, సప్లై చైన్ కానీ, ప్రైమరీ డిస్టిలరీస్ కానీ, ఈఎన్ఏ కానీ, ఐఎంఎఫ్ఎల్ కానీ, డిస్టిలరీస్ కానీ, క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లా చేయాలనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. అదే మాదిరిగా షాపులు, బార్లు పాలసీ కూడా తీసుకురావాలి. రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఎట్టుండాలి, మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టుండాలి, అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్, స్పెషల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ ఇల్సిట్ లిక్కర్ ఎన్డీపీఎస్ పైన కూడా మనం చేయాలి. ట్రాకింగ్, ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి. డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని రివ్యూ చేయడం, ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాలి. పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది అలిగేషన్స్ అవినీతి ఎన్డీపీఎల్, దీన్ని ఏం చేయాలనో సభ్యులు మీరు కూడా చెప్పండి. మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత. దానికి గౌరవ శాసనసభ్యులు మీరు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై అయిన దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం.